ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది జానకి? రఘురాముని కలిసావా? అత్తయ్యా, కటకటాల వెనక ఆయన్ని చూసి నా గుండె ముక్కలేనంత పనైంది అత్తయ్యా. ఈ అయోధ్య లంకలో రాజులా తిరిగి ఆయన ఆ పోలీస్ స్టేషన్ సెల్లో చెయ్యని తప్పుకి దోషిగా నిలబడి ఉండటం చూడలేక చచ్చిపోయానత్తయ్యా, చచ్చిపోయాను. ఎంత చెప్పినా ఎంత బతిమాలుకున్నా ఆ చారు పెట్టిన కేసును చారునే వెనక్కి తీసుకుంటే తప్ప ఆయన్ని విడిచిపెట్టలేమన్నారు ఆ ఇన్స్పెక్టర్. ఆ విషయమే మీ అబ్బాయితో చెప్పి ఆయన వద్దంటున్నా వినకుండా ఆ చారుని కలిసి మాట్లాడటానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ దుర్మార్గురాలు ఒప్పుకుంటుందని అడగడానికి వెళ్ళావు చెల్లమ్మ నువ్వు? తన కాళ్ళ పట్టుకునైనా ఒప్పిద్దామనుకున్నానన్నయ్యా. మరేమన్నా శూర్పణక? కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకుందా? తన షరతులకి ఒప్పుకుంటేనే కేసు వెనక్కి తీసుకుంటానంది. షరతులా? ఏంటవి? మీ ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణలు చెప్పిస్తాను అని ఒట్టేసి మాటిస్తే, ఇదిగో ఇప్పుడే, ఈ రోజే ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేసి కేసు నేను వాపస్ తీసుకుంటాను. ఇది జరిగింది. ఏంటదినా? ఏమందది? మా అన్నయ్యతో క్షమాపణ చెప్పించాలా? ఎంత కండకావరంతో మాట్లాడింది! ఇప్పుడే వెళ్ళి దాని అంతు చూస్తాను. నువ్వు బాగా మామయ్య. అత్తయ్యకి మర్యాద ఇవ్వకుండా మామయ్యతో క్షమాపణ చెప్పించమని వాగిన దానికి నేను సమాధానం చెప్పొస్తా. మామయ్యతో క్షమాపణ కోరిన దాని కోరికకు నేను సమాధి కట్టొస్తా. మా అమ్మ వెళ్తే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నట్టు నటించింది కదా, ఇప్పుడు నేను అదే కిరోసిన్ని దాని మీద పోసి నిజంగానే తగలబెట్టొస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.